హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము కొత్త ఇంట్లో వినాయక చవితి చేసుకున్నాం అన్నమాట. అంటే ఆగస్ట్ 22న గృహప్రవేశం అయింది కదా. సో గృహప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా వినాయక చవితి ఇక్కడే చేసేసుకుందాము, కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా అనేసి ఇంకా ఇక్కడే చేసామన్నమాట. అక్కడ పత్రి అంతా కూడా చుట్టుపక్కలే దొరికింది. అంటే పొలం మధ్యలో కట్టుకున్నాం కదా, సో అందుకని పత్రి అవన్నీ కూడా మనకి అక్కడ ఏరియాలో అక్కడక్కడవే దొరికాయి అన్నమాట. అంటే అన్ని రకాలు దొరకలేదు, కొన్ని రకాలు అంటే యూజువల్గా దొరికేవన్నీ దొరికినాయి. కానీ ఆ 27 రకాల పత్రులు అంటారు కదా, అవి ఎక్కడా దొరకవు, చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. దొరికినంత మటుకు అన్ని పత్రులతోనే చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఆ స్వామివారికి వినాయకుడు అంటే ఎక్కువ గరికతో ఇష్టం కాబట్టి గరిక అయితే మా పొలంలోనే చాలా ఉందన్నమాట. సో అక్కడి నుంచి గరిక కోసుకొచ్చి నేను బాగు చేసి చేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా నేను మొత్తం పత్రి అది తెచ్చి పెట్టేశారనమాట మా వారు. సో నేను అవన్నీ బాగా నీట్గా చేసుకుని, అంటే స్వామివారికి ముళ్ళు అది దాంతో వెయ్యం కదా, సో అన్నీ అలాగా పత్రి అది బాగు చేసుకున్నాం అన్నమాట. బాగు చేసుకుని నీట్గా వేసాము. పనస, మారేడు, జామ, గరిక, ఇంకా అలా చాలా పత్రి అంటే తెచ్చారు. నాకు కూడా కొన్ని పేర్లు తెలియవు, సో అలా వేసామన్నమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే నేను నైట్ చేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే మనం స్వామివారిని మట్టి గణపతిని పెట్టి పసుపు గణపతిని పెట్టి పూజ చేస్తాం కదా, సో అప్పుడే పెట్టకూడదు అన్నారని నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత అంతా రెడీ అయ్యి అప్పుడు ఈ కొత్త చీర అనమాట అది, సో దాని మీద ఆ విధంగా డెకరేషన్ అది చేసుకున్నాను, నేనే చేసుకున్నాను అనమాట. కిందన టీపాయ్ పెట్టి టీపాయ్ మీద పీట చేయించామన్నమాట. వినాయక చవితి కదా, స్వామివారికి కొత్త పీట వేయాలి అని చెప్పేసి పీట అది తయారు చేయించాము. ఆ కొత్త పీట తయారు చేసామన్నమాట. ఆ పీట మీద ఏంటంటే పీటకి పసుపు రాసి బియ్యం పిండి అదే ముగ్గు పిండితో ముగ్గు వేస్తాం కదా, ఆ విధంగా వేసాను అనమాట. వేసేసి స్వామివారిని అంటే మన పసుపు గణపతి అలాగే మట్టి గణపతిని కూడా తెస్తాం కదా, పసుపు గణపతి అలాగే మట్టి గణపతిని కూడా పీట మీద పెట్టామన్నమాట. సో అందుకని అది స్టిఫ్గా నిలబడాలి అని చెప్పేసి సెంటర్ అది సెట్ చేసుకున్నాము. దీపాలు అవి కింద పెడతాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఎందుకంటే కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీపాలు అవి కూడా దాని మీద పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసామన్నమాట. స్వామివారికి కలువ పూలు తెచ్చాను అనమాట. అంటే రెడ్ కలరు వైట్ కలర్ తెచ్చాము, 4 పువ్వులు తెచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ విధంగా అది రెడ్ కలర్, ఇది వైట్ కలర్ అనమాట. వారు అక్కడ కూర్చుని చెరకు గడ్డలు తీస్తున్నారనమాట. చెరకు పైన తీసేసి ముక్కల కింద కోసేసాము. అంటే మనం ఏ విధంగా అయితే తింటామో స్వామివారికి అలాగే పెడతాము అనేసి మేము చెక్కు తీసేసి పెట్టామన్నమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము. అంటే యాక్చువల్గా మేమిద్దరం చేసుకుందాము అనుకోలేదు. ఫస్ట్ ఏంటంటే గురువుగారిని పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. కానీ బ్రహ్మగారికి ఖాళీ లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆయన పూజలు ఉన్నాయి అనేసి రావడానికి అవ్వదు అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి మేమిద్దరమే చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ మావయ్య వచ్చారు. సో మేమిద్దరం పూజ చేసుకుంటే ఆయన పురుష సూక్తంతో చేపించేశారనమాట. శ్లోకాలు మంత్రాలు అవి ఆయన ల్యాప్టాప్లో చూసి చదివేశారు. మేము అలా విధంగా పూజ అది చేసేసుకున్నాం అన్నమాట. ఇదేంటంటే ఇలా వీడియో తీసడం అయ్యింది కానీ పత్రిక పూజకి తీయడం అవ్వలేదు. మామూలుగా అంటే ఇప్పుడు చేస్తున్న పూజ అంతా కూడా మేము పసుపు గణపతికి చేస్తున్నాం అనమాట. ఫస్ట్ పసుపు గణపతిని చేసిన తర్వాత వినాయకుడు పూజ చేస్తాం కదా, సో మేము ఇప్పుడు చేస్తున్నదంతా పసుపు గణపతికి అనమాట. పెద్ద
ఆ మట్టి విగ్రహానికి చేసినప్పుడు వీడియో అయితే తీయడం అవ్వలేదు. లాస్ట్లో చూపిస్తాను ఏంటి ఎంత పత్రితో పూజ చేసాం ఏంటి అన్నది. అండ్ అలాగే కొంతవరకు నేను చేయించేసాను అనమాట. అంటే జనరల్గా చిన్న చిన్న పూజ అది నాకు వచ్చు, సగం నేను చేసుకున్నాము. తర్వాత పురుష సూక్తంతో మా హస్బెండ్ వాళ్ళ మావయ్య చేయించారనమాట. ఇక్కడ ఏంటంటే ఆయన కొంచెం మంత్రాలు అవి చదవడం అంటే కొంచెం తడబడ్డారనమాట. అంటే తప్పులు అవి చదవకూడదు కదా, కొంచెం శ్లోక మంత్రాలు అవి కూడా కొంచెం టఫ్గా ఉన్నాయని చెప్పేసి ఆయన ఇచ్చేసారనమాట. సో అందుకని నెమ్మదిగా తప్పులు, అంటే నాకు సాంస్క్రిట్ కొంచెం వచ్చు. సో ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి సాంస్క్రిట్ స్కూల్ చదువుకున్నాను అనమాట. సో అందుకని నేను సాంస్క్రిట్ శ్లోకాలు అవి చదవగలను. అంటే అలవాటు పోయింది కానీ రెగ్యులర్గా స్తోత్రాలు అవి పూజలకి ఇలాంటి మంత్రాలు అవి చదువుకోగలను అనమాట. సో అందుకని నెమ్మదిగా తప్పులు అది లేకుండా స్లోగా నేనే చదివిసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ పూజా విధానం దగ్గర అంతా నార్మల్ శ్లోకాలు వస్తాయన్నమాట. సో అప్పుడు మళ్ళీ ఆయనకి ఇచ్చిస్తే ఆయన చదివేశారు. కొంచెం టఫ్గా ఉన్నాయన్నవన్నీ ఇప్పుడు నేను చదివేసుకుంటున్నాను అనమాట. ల్యాప్టాప్లోనే ఓపెన్ చేసామన్నమాట. అంటే ఏ విధంగా గణేష చతుర్థి పూజను ఓపెన్ చేస్తే ల్యాప్టాప్లో ఎక్కడెక్కడ ఏంటి చేయాలి, నీళ్ళు ఎక్కడ చల్లాలి, అక్షింతలు ఎక్కడ వేయాలి అని స్తోత్రంతో తగ్గట్టుగా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా టఫ్ అయిపోయింది. నేను నార్మల్గా జనరల్గా ఫాస్ట్గా చదువుతుంటే ఆయన నేను చదువుతాను మీరు పూజ చేసేసుకోండి అన్నారని ఇచ్చేసి మళ్ళీ మేము మామూలుగా పూజ చేసుకున్నాం అన్నమాట.
అక్కడ ఏం జరిగిందంటే, అంటే యాక్చువల్గా పసుపు గణపతి పూజ అంటే చాలా చిన్నదనమాట. అంటే ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. యాక్చువల్గా ఆయన పసుపు గణపతి పూజ చదివి అక్కడ చూసుకోకుండా ఆయన కంటిన్యూషన్గా మట్టి గణపతి పూజ అది కూడా చదివేశారనమాట. ఎప్పుడైతే పత్రి పూజ అని చదివారో, సో పత్రి పూజ అంటే పసుపు వినాయకుడికి ఉండదు, పెద్ద వినాయకుడికే చేస్తారు, మట్టి వినాయకుడికి అని చెప్పేసి నేను ల్యాప్టాప్ తీసుకుని ఆయన మధ్యలో ఎక్కడో మిస్ అయ్యారు అని చెప్పేసి ఇంకా అది ఆపించేసి నేను చేయించేసాను అనమాట. పసుపు గణపతి పూజ అది కంప్లీట్గా నాకు వచ్చు. సో అందుకని నేను చేయించేసాను. అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మట్టి గణపతికి పూజ చేసినప్పుడు వాళ్ళ మావయ్యకి ఇచ్చామన్నమాట. ఆయన చదివారు. ఆయన చదివింది కరెక్ట్ అంటే ఆయన చదివిన స్తోత్రాలు కరెక్టే, బట్ ఏంటంటే అది మట్టి వినాయకుడికి చేసేది మరి పసుపు వినాయకుడికి చదివేశారు అనమాట. సో అక్కడ అంత చిన్న ఇది వల్ల నేను అది ఆపేస్తాను, పక్కన పెట్టేసి నేను నార్మల్గా నాకు వచ్చిందనమాట. నాకు పసుపు గణపతి పూజ అది నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామన్నమాట. చిన్న వినాయకుడిది అది ప్రతి పూజలకి చేస్తూ ఉంటాం కదా. సో దానికి నేను గబగబా చేయించేసాను అనమాట.
అలాగే ఇక్కడ ఏంటంటే ఉద్వాసన మంత్రం ఉంటుందన్నమాట మనకి. అంటే స్వామివారికి అంటే పసుపు గణపతిని కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం ఉంటుంది. సో ఇంకా నేను అంటే పసుపు గణపతి పూజ అది ఒక చూశారు కదా ఫస్ట్ ఎదురా, అలా ఫాస్ట్గా చేయించేసి ఇంకా ఉద్వాసన చెప్పేసామన్నమాట. పసుపు వినాయకుడికి ఉద్వాసన చెప్పేసి కింద పెట్టేసాము, సైడ్న పెట్టేసి ఇంకా అప్పుడు మట్టి వినాయకుడికి మళ్ళీ ఫస్ట్ నుంచి పూజా విధానం అన్నీ చేసామన్నమాట. చేసి అప్పుడు గరిక పూజ అది వస్తుంది కదా, గరిక పూజ వస్తుంది, అలాగే పత్రి పూజ గరిక పూజ సపరేట్గా వస్తాయి. ఇంకా పసుపు వినాయకుడిని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ వినాయకుడి పూజ అది స్టార్ట్ చేసామన్నమాట. ఇంకేంటంటే మెయిన్ వినాయకుడు ఆ పూజ చేసేటప్పుడు నాకు వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే పూజ భక్తిగా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకా అది వీడియో రికార్డింగ్ అది చేయలేదన్నమాట. నేను నార్మల్గానే చేసేసాము, ఇంకా పూజ అది చేసేసాము. పూజ అది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వినాయకుడిది అది ఏ విధంగా పూజ పత్రి చేసామన్నది రికార్డింగ్ తీసాను అనమాట. అది లాస్ట్లో అప్లోడ్ చేశాను. ఇంకా పూజ మెయిన్ ఈ పూజ ఇంపార్టెంట్, భక్తితో చేయాలి, వీడియోస్ అది కాదు అని చెప్పేసి నేను ఇంకా ఇది ఆపేసామన్నమాట. అంటే యాక్చువల్గా తీసి వాళ్ళు కూడా ఎవరు లేరు, సో ఇంకా ఇది ఆపేద్దాము, ఫస్ట్ ఈ పూజ ఇంపార్టెంట్ అని చెప్పేసి అలా చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్వామివారికి పత్రితో మనస్ఫూర్తిగా ఫుల్గా పూజ చేసుకున్నాం అనమాట. అలాగే జిల్లెట్కాయలు, ఉండ్రాళ్ళు, బుట్టలు ఇవి నైవేద్యం పెట్టాము. స్వామివారికి అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కదా, అవి మామూలు నైవేద్యం పెట్టి మహా నైవేద్యానికి అవన్నీ పెట్టామన్నమాట. సో ఈ విధంగా కొత్త ఇంట్లో మేము ఫస్ట్ వినాయక చవితి అయితే చేసుకున్నాము. థ్యాంక్ యూ.